హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీ మినీ వరల్డ్. నేను మీ మనీషా. ఈ రోజు నుంచి మన ఛానల్లో వైనాడ్ ట్రిప్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఎవరైనా వైనాడ్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. కాదు చెప్పు, నీకు పేరు రాదని చెప్పు, లేకపోతే నేచర్ ని అమ్మ ప్రేమించాలని. ఇప్పుడు చెప్పవా? టిఫిన్ కి వచ్చాం గైస్. నేను నల్లగా పడుతున్నా, ఇప్పుడు తెల్లగా వచ్చిన మేడం క్యూరీస్ ఫారెన్ క్యూరీ. టిఫిన్ తిన్నాక మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్. అంతవరకు స్టే ట్యూన్. దోస్ మీద ఇంట్రెస్ట్ అయిపోయింది. ఇప్పుడు మేమైతే తినడానికి వెళ్తున్నాం. ఏం తింటామనేది చూడండి, చెప్తాం కావాలంటే. ముందుగా మా వీడియో చూసే ముందు నేను వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను. తన పేరు కీర్తి, ఎంఎస్ చేస్తుంది అమెరికాలో. తన పేరేమో దేవ, తన పేరేమో జ్ఞాని, తన పేరేమో నాటి భవ్య. వీళ్ళందరూ ఒక్కొక్క సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. మేమంతా బీటెక్ ఫ్రెండ్స్ అనమాట. ఆఫ్టర్ 2 years మళ్ళీ గెట్ టుగెదర్ లాగా ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. మీలో ఎవరైనా మీ ఫ్రెండ్స్తో కూడా ఒక గెట్ టుగెదర్ ట్రిప్ లాగా ప్లాన్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ట్రిప్ ప్లాన్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, కీర్తి అమెరికా నుంచి సమ్మర్ హాలిడేస్కి వస్తుందన్నమాట. అలాగే మేము కూడా 2 years దాదాపు అవుతుంది కదా, ఒకసారి కలుద్దాం అనుకున్నాం అందరం. ఆ జాబ్ వచ్చిన తర్వాత అందరికీ ఎవరం కలవలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఒక ట్రిప్లో కలిస్తే బాగుంటుందని ట్రిప్ ప్లాన్ చేద్దాం. ఏం వ్యూ పాయింట్ లड़की सभी लड़कियां लकड़ी पॉइंट को आया. క్యూ చాలా పెద్దగా ఉంది. అది సౌండ్ చేయాలా? We are waiting. మాకు అలా సౌండ్ చేయాలని తెలియక తెలుసుకో. మనీషా ఇక్కడ టికెట్స్ తీసుకురాకుండా బ్లాగ్స్ చేస్తాను ఫ్రెండ్స్. టికెట్స్ తెస్తావని టికెట్స్ తీసుకురాకుండా బ్లాగ్స్ చేస్తాను. ఈ లేక్ నేమ్ అయితే ఫస్ట్ మా ఫ్రెండ్స్తో చెప్పిద్దాం, తర్వాత నేను చెప్తాను. ఈ లేక్ ఎంట్రీ టైం అయితే మార్నింగ్ 9 AM to 5:30 PM అనమాట. ఈ లేక్ అపోజిట్లో బర్డ్ స్టేషన్ అండ్ జంగిల్ బుక్ ఉంటుంది. దిస్ ఈజ్ ఫర్ కిడ్స్ అనమాట. సో ఊరికి వెళ్ళి అక్కడ ఎంట్రీ ఫీజు అయితే వేస్ట్. సో వెళ్ళకుండా ఉండడం అనేది బెస్ట్ అన్న సజెషన్. ఎందుకంటే మనకి టైం సరిపోదు కదా అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి. ఫైనల్గా అంత క్యూలో మాకైతే టికెట్స్ దొరికేసాయి. ఇప్పుడు మేము వాటర్ బోటింగ్ కి వెళ్ళిపోతున్నాం గైస్, కానీ నేను వెళ్ళట్లేదు అనుకోండి. ఎందుకురా వస్తావు ఖచ్చితంగా. నాకు నచ్చదు. అర్థ ఇస్తుంది బట్టి బోర్ కొడుతుంది నాకు. వాటర్ బోటింగ్ అయితే వెళ్ళిపోతున్నాం. ఊరికే నేచర్ We will back there. We'll catch you soon. బోటింగ్ దగ్గర చాలా రష్ ఉంది గైస్. అక్కడ చాలా వెయిట్ చేయాలనేసి మేము ఆపేసుకున్నాం అనమాట. అందరూ నో అని చెప్పేశారు. మనీషా ఇక్కడ బోటింగ్ కోసం ఓటింగ్ వేస్తే మనీషా మాత్రమే వేస్తుంది గైస్, మిగతా అంతా నో. కాబట్టి టోటల్ ప్లాన్ కొలాప్స్. సో గోయింగ్ టు నెక్స్ట్ ప్లాన్. దూరం వచ్చి వీళ్ళకి లైన్ లో నిల్చుకోవడానికి కూడా బరువు బోటింగ్ లో ఏముంటుంది గైస్, అందుకే అందరూ కొవ్వు ఫెలో ఆఫ్ ఇండియా. చాలే గైస్. ఎందుకు మేము బోటింగ్ రాలేదు? బోట్ బాగాలేదు, నచ్చలేదు నాకు. అసలైన రీజన్ చెప్పు. లైన్ ఉంది సో నిలబడుకోవడానికి కూడా నీకు కొవ్వు. కానీ ఇట్టే బాగుంది చూద్దాం. కాదు కష్టపడి కూర్చొని తక్కడం కన్నా. దీన్నే అంటారు ఫ్రెండ్స్ ఏంటంటే ఒళ్ళు బద్ధకం. నెంబర్ 1 ఎవరో చెప్పండి గైస్. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 1, నెంబర్ 2 బోటింగ్ ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉండదు మాకి. బోరింగ్ అంట. బోరింగ్ యాక్టివిటీస్ ఏవైనా సైక్లింగ్ ఎక్స్ట్రా కొవ్వు అయితే ఇష్టం. ఇదైతే ఇండియా మ్యాప్ లాగా ఉంటుందని చెప్పారు. అలాగే ఫుల్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ అన్నారు. ఇది ఫ్రెష్గా ఉందో లేదో మీరే చెప్పాలి. అలాగే ఇప్పుడు మా ఫ్రెండ్స్తో ఈ లేక్ నేమ్ చెప్పిద్దాం. చికెన్ చెప్పు, ఏ ప్లేస్ ఇది? హలో, ఏం ప్లేస్ నేమ్ చెప్పండి. కీర్తి గారు, ఏం ప్లేస్? దేవా, ఈ ప్లేస్
ప్లేస్ నేమ్ ఎందుకంటే మీ బాబా కూడా క్లారిటీ తెలీదు, ప్లేస్ నేమ్ తెలియదు. హలో నాకు తెలుసు. సో గూగుల్లో సెర్చ్ చేసుకొని మీ స్క్రీన్ మీద వేసాడు మీ బాబా. ఎస్ పక్కా. ఈ లేక్ నేమ్ అయితే పోక్డే లేక్ అన్నమాట. ఈ లేక్ వ్యూ చూసేయండి. భవ్య పకోడీ ఇట్లా రావా, ఫోటో తీస్తావా? పకోడీ పకోడీ. మేమైతే కల్పేట్లో హోమ్ స్టే తీసుకున్నాం అనమాట. కల్పేట్ టు పోక్డే లేక్ వచ్చేసి 25 కిలోమీటర్స్. సో ఫస్ట్ ఇది కవర్ చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ పోక్డే లేక్ వచ్చేసామన్నమాట. అక్వేరియం ఫిషెస్ బాగా వెళ్తున్నాను గైస్, కానీ చేపించుకునే ఇంట్రెస్ట్ లేదు. చూద్దాం అంతే, చేపించుకునే ఇంట్రెస్ట్ లేదు. ఓకే లెట్స్ గో. మేమైతే ఫిష్ పార్ట్ చేపించుకోలేదు, ఎందుకంటే అక్కడ టబ్స్ ఏమో 2 ఉన్నాయి, మేమేమో 5 మెంబర్స్ ఉన్నాము. చాలా టైం పడుతుంది కదా, సో టైం వేస్ట్ అయిపోతే అక్కడ ఈవినింగ్ అయిపోతుందని మేము చేపించుకోలేదు. అలాగే అక్వేరియంకి ఎంట్రీ ఫీ జస్ట్ 5 రూపీస్ అంట. ఎలా ఉందో చూద్దాం అనేసి మేము జస్ట్ అలా లోపలికి వెళ్ళాము. లోపల అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. నేనైతే ఈ వైట్ ఫిష్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు ఎక్కడైనా చూసింటే కమెంట్ చేయండి. దీని పేరేంటో కూడా నాకు చెప్పండి, నాకు తెలీదు. అక్కడ గైడ్ లేరు, ఓన్లీ జస్ట్ అక్వేరియంస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ గైడ్ లేరు కదా, ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్క నేమ్ మనమే పెట్టేద్దాం. ఈ ఫిష్ పేరేమో పెద్ద ఫిష్, ఇదేమో చాలా పెద్ద ఫిష్. అలాగే గోల్డ్ ఫిష్ కూడా, దీని పేరు గోల్డ్ ఫిష్. దీని పేరేమో చిన్న బ్లాక్ ఫిష్. దీని పేరేమో పింక్ ఫిష్. పింక్ ఫిష్ కూడా ఉంటాయని నాకు తెలీదు. ఏమేమో ఐస్ క్రీమ్ తీసుకుంది, కోతేమో నాకు కావాలంటుంది. ఎక్కడికంటే పోలీస్ వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు గైస్. అందుకే ఇప్పుడు జీప్ ఎక్కబోతున్నాం అన్నమాట. ఎక్కబోతున్నాం కదా, ఎక్కినావు. అందరూ గైస్, అందరూ ఖైదీలే ఇక్కడ. అందరూ ఏం నేరం చేశారో చెప్తావా? ట్రిప్ రావడమే పెద్ద నేరం అయిపోయి. అందులో ఇదేదో వ్యూ పాయింట్ అంట, అక్కడ జీప్ లో తప్ప పోకూడదంట. ఇంకేం చేస్తాము, కర్మ కొద్ది పోవాల్సిందే. నా కర్మ ఏంటి తెలుసా, అది ఈ పాపతో రావడం. ఉన్న 3 ఉత్సాహం సర్వనాశనం. ఏదైనా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళని కూడా అమెరికా నుండి వచ్చిందని వస్తే ఇలా అవమానపరిస్తే ఎలాగైతే ఇంకోసారి కలవడానికి వచ్చింది. నువ్వే గాయస్ అవమానపరుస్తుంది. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, పూర్వం మేము నివసించిన గిరాదారికి వెళ్తున్నాము. మీరు రండి మాతో పాటు. ఓకే మేము స్పాన్సర్ కాదు, మీరే కొనుక్కొచ్చుకోండి. కాబట్టి భవ్య వేసేది, భవ్య జాబ్. అవి మీ అందరి కోసం టికెట్స్ అయితే స్పాన్సర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మేమైతే జీప్లో ఎన్నూర్ ట్రైబల్ విలేజ్కి అయితే వెళ్తున్నాం. ఈ పేరు తప్పుగా పలికింటే సారీ. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, అందులో ఖైదీల జీప్ లో వెళ్ళాలి, దానికోసం వెళ్తున్నాం మేమైతే. ఇంకేం లేదు, అరెస్ట్ అవ్వలేదు కానీ ఇప్పుడు పోలీస్ జీప్ లో ఖైదీలాగా వెళ్తా ఉన్నాం అనమాట. వెరీ ఎక్సైటింగ్. ఘాట్ రోడ్ లో వెళ్తాం. ఓకే గైస్, లెట్స్ సీ, హ్యావ్ ఫన్, బై బై. ఎన్నో ట్రైబల్ విలేజ్కి వెళ్ళాలంటే అక్కడ ఘాట్ రోడ్ అనమాట. సో మనమైతే ఒక జీప్లో వెళ్ళాలి. ఆ జీప్లో వెళ్ళాలంటే ఒక టికెట్ తీసుకోవాలి. అది మేము ఎప్పుడు ఒక 12కి తీసుకుంటే వాళ్ళు 4:30కి ఇచ్చారనమాట. సో అంతవరకు వెయిట్ చేయడం ఎందుకు, టైం వేస్ట్ అని చెప్పి అంతలోపు ఒక ప్లేస్ కవర్ చేయడానికి వెళ్ళాం. ఆ ప్లేస్ పేరు లక్డీ వ్యూ పాయింట్. లక్డీ వ్యూ పాయింట్ అనేది వన్ ఆఫ్ ద హిల్ డెస్టినేషన్ అనమాట. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం వ్యూ పాయింట్కి వచ్చామన్నమాట. లక్డీ వ్యూ పాయింట్. హలో నాని, ఫొటోస్ తీయడంలో బిజీ అయిపోయింది. వ్యూ అయితే చాలా బాగుంది. చూడంగానే నేచర్ ని అమ్మ ప్రేమించాలని. నువ్వేనా భవ్య? దొంగ మాట చెప్పేవని దొంగ మాటలని వాళ్ళకి తెలుసు. ఓకే, ఇప్పుడు నేను వ్యూ చూపిస్తా, చూసేయండి.
చాలా అంటే చాలా బాగుంది. వ్యూ కూడా చాలా బాగుంది. బండలాగా పడుతున్నా నేను. ఎలా ఉంటే అలాగే పడతారు. ఎండగా ఉండి సన్నగా పడాలంటే అవ్వదు గైస్. ఎడిటింగ్లో చేసుకోవాలి. ఎడిటింగ్లో కుదరదండి, డైటింగ్లో కుదురుతుంది. ఓకే. నెక్స్ట్ మేమైతే వాయనాడ్ అల్ట్రా పార్క్ అయితే వెళ్ళాం. అలాగే ఒక సమాధిని చూడ్డానికి వాయనాడ్ వరకు వెళ్ళామంటే మీరు నమ్ముతారా? వాటి స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ పార్ట్లో చూసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మనీ మినీ వరల్డ్. బాయ్.